మేడం మీరు మేము 50 ఏళ్ళ ఇక్కడ నెక్స్ట్ నిజామాబాద్. గోపినాథ్ ఉన్నప్పుడు ఏం చేసిన పని ఆయన మంచిగా చేసి రోడ్లు వేయడం గల్లీలో మంచిగా చేసిండు అని. ఇప్పుడు నవీన్ అంటుంది ఇక మరి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి చేస్తాం ఓటు. నవీన్ కదా మంచివాడేనా? ఇంక ఇప్పుడే కదా ఫస్ట్ రావడం. పోటీ చేసి కానీ ఎవరు వేయలే. ఇప్పుడు ఏంటంటే ఇక గోపినాథ్ పోయింది కాబట్టి ఈయన వచ్చిండ్రు, ఎవరు మంచిగా చేస్తా అంటే వాళ్ళకే చేస్తా అంటారు. జనాలు ఏముంది ఎవరు ఎత్తా అంటే వాళ్ళకే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా మోకం మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక ఇంకెవడెత్తున్నాను కోట ఎత్తాడు ఎవడన్నా. ఇప్పుడు వేయరు. ఎందుకు ఏమైందని ఏం చేసినాడు? ఏం చేయలే. బియ్యం తీసుకుంటారు చాలా బియ్యం అన్ని ఒక నూకలు ఆ దొడ్డు బియ్యం మిల్లులో ఒక్క నెల 2 నెలలు ఇచ్చిండు అంతే. ఆడేమంటాడు రేషన్ షాప్ బియ్యం వాళ్ళ మిల్లులో పోసి అవే సన్నం చేసి ఇస్తుండ్రు అని చెప్తుంది. ఇక తెచ్చిన అన్ని ఉన్నాయి మొత్తం ఇస్తున్నా, అన్ని నూకలే ఉన్నాయి. అది మరి గ్యాస్ ఎవరికి ఇస్తున్నాడు? 500. గ్యాస్ వస్తలేదు. కరెంట్ బిల్ ఒక్కటిగా వాడు రమ్మని పెట్టి కదా ఒక్కటి చేస్తా పెద్ద అది. లోన్లు కూడా ఇస్తున్నా మహిళలకు. లోన్లు అప్పటి నుంచే ఉన్న లోన్లు అవి ఏమన్నా మాఫీ చేస్తున్నా వడ్డీ లేని లోన్లు అవి వడ్డీతోటి కడుతున్నాం. ఆనాటి నుంచే ఉన్నాయి. ఇప్పుడు ఆయన వచ్చినాక కొత్తగా ఏం లేదు కదా. కరెక్ట్ కడుతున్నాం కాబట్టి కరెక్ట్ బ్యాంక్ కూడా ఇస్తుండు మాకు అంతే. మేము కట్టకుంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారా? వడ్డీతోటి సహా కడుతున్నాం కాబట్టి ఇస్తుండు. ఎవరి ఇట్లకెళ్ళి ఏమి ఇచ్చలేరు. మేము 10 మంది మంచిగా కడుతున్నాం కాబట్టి మాకు పోగానే ఇచ్చేస్తుండు అంతే. ఈయన ఇచ్చింది లేదు, ఆయన ఇచ్చింది చీరలు లేవు, ఏం లేవు. చీరలు ఏడు ఇచ్చిండు అట ఇట కేసీఆర్ అని ఆయన ఇచ్చింది కానీ ఇప్పుడు ఏది మంచి చీరలు ఇస్తా ఉంటున్నారు. 2 చీరలు ముఖం ఇచ్చిండు. గర్వే చీరలు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అవి మహిళలకే ఇస్తాడు. మహిళలు ఓటేస్తేనే గెలిచిండా? అందరూ ఎత్తే గెలిచిండా? ఇప్పుడు ఏరియాలో డబుల్ బెడ్రూమ్ కానీ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఇందిరా మిల్లులు కానీ అన్ని కేసీఆర్ గట్టినే ఇచ్చింది. ఈడు వచ్చినాక ఎవరికి ఇయ్యలే. అప్పుడు కట్టినే ఇప్పుడు ఆయన కట్టినే ఇప్పుడు ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండు అవి. ఇప్పుడు ఎవరికి ఇయ్యలే. ఈయన వచ్చి కట్టింది లేదు, ఆయన ఇచ్చింది లేదు. ఇంకొన్నే కూల కొట్టబట్టి ఇంకా ఆయన ఏం చెల్లి ఇస్తాడు? పాత ఏదో లేనోళ్ళు పేదోళ్ళు ఏదో ఒక దగ్గర వేసుకొని ఉన్నారు. లేనోళ్ళు ఎమ్మడి వాడి కూల కొడితే వాళ్ళు కష్ట జీవితాలు కిరాలు ఏం కట్టుకుంటారు, తిండేం తింటారు. మరి వీడు వచ్చి మంచిగా లేనోళ్ళకు సపోర్ట్ చేయాలి కానీ ఉన్నాయి కూల కొడితే కోపం రాదు ఎవరికైనా. గెలవాలంటున్నారు అందరు. ఆయన మంచి పనులు చేసిండు, 3 సార్లు గెలిచిండు. మరి ఆయన గురించి అయినా అలా భార్యకు సపోర్ట్ చేయాలి, గెలిపియాలి అని అంటారు అట్లా. సరే అమ్మా, సరే చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా, బై ఎలక్షన్. ఓకే, ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? ఇప్పుడు నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు, గోపినాథ్ భార్య ఇచ్చారు. ఓకే ఓకే, బీజేపీకి అనౌన్స్మెంట్ చేయలేదు. ప్రజెంట్ అయితే ఏమి చెప్పలేకుంటుంది. ఇద్దరు సమానంగానే వచ్చేటట్టు అయితే వాతావరణం కనిపిస్తుంది. మరి ఎవరు ఓట్లు చాలా తక్కువ శాతంతో గెలిచేది అన్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇద్దరి మధ్య పోటీ మాత్రం కొంచెం తీవ్రంగానే ఉంటది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ప్రజెంట్ లీడింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ కూడా సానుభూతి ఓట్లు కూడా కొన్ని పడతాయి. నవీన కూడా లోకల్ తను కాబట్టి చాలా తీవ్రంగా ఉంటది పోటీ. సో ముఖ్యంగా బీఆర్ఎస్ గురించి మాట్లాడాలి కాబట్టి, గోపినాథ్ ఉన్నప్పుడు ఏం పనులు చేసిండు? 13 సార్లు కదా ఎమ్మెల్యే. అవును, పనులు చేసిండండి. అందరు పనులు చేసిండ్రు. పనులు చేసినా కూడా ఇప్పుడు ఏంటంటే నేను అందరూ బీసీకి చూస్తున్నారు చాలా మంది. అట్లా దాని గురించి అని ఒక టాక్ వెళ్తుంది యువతలా అందరు ఇట్లా. అది ఇప్పుడు ప్రజెంట్ అందరూ చర్చించుకుంటున్నారు. అందువల్ల నేను అలా చెప్తాను. బీసీ రిజర్వేషన్ అంశం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు స్టే కూడా విధించింది, అది పోస్ట్పోన్ అయింది. అయితే మరి ఇప్పుడు బీసీ నాయకుడికే టికెట్ ఇచ్చారు కదా, మరి బీసీ నాయకుడిని గెలిపిస్తారంటావా? బీసీ నాయకుడు గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. చూద్దాం. బీసీ నాయకుడికి అయితే అందరూ గెలవాలని అయితే కోరుకుంటున్నారు.
నవీన్ యాదవ్ మంచిగా అంటే ఏం చెప్తాం? చాలా మంచివాడు, యువకుడు, మాట మర్యాద కలవస్తుడు, అందరితో కలబోతూ ఉండేటతను, చాలా మంచి అతను. బీఆర్ఎస్ ఉన్నప్పుడు పథకాలు పెట్టిన ఏవైతే ఉన్నాయో మంచిగా ఉంది. బీఆర్ఎస్ అమలైనాయండి, బీఆర్ఎస్ పథకాలు కూడా అమలైనాయి. ఇతను వస్తే యువకుడు కాబట్టి ఇంకా చేస్తాడు అని అనేది చెప్తున్నారు. ఖచ్చితంగా చేస్తాడు అనొచ్చు. అలా అని డబుల్ బెడ్రూమ్ అది ఎంతమందికి వచ్చినాయి బీఆర్ఎస్? అది నాకు తెలియదు కానీ సగం వరకు వచ్చినాయి అన్నట్టు ఈ ఏరియాలో 2-3 వచ్చినాయి అట్ట అని ప్రచారం జరిగింది. చెప్పలేము అది. అది మేము అంటే నేను డబుల్ బెడ్రూమ్ లోకి తిరిగి నేను పర్సనల్ జాబ్ చేసుకుంటా కాబట్టి వాటి మీద అంత చేయలేదు. పర్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మరి పథకాలు పెట్టినవి ఉన్నాయి కదా, కరెంట్ కానీ గ్యాస్ కానీ. ఇక మాకు పథకాలు గ్యాస్ దాని గురించి కాదండి, మాకు లోకల్ అతను ముఖ్యం. అది బీఆర్ఎస్ బీజేపీ ఇంకెవరా ఆయన దాన్ని కాదు, అందుబాటులో పర్సన్ ఎవరు, మంచి అతన చెడ్డతన అతను చూసే మేము ఎప్పుడైనా ఓటేస్తాం. యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పీపుల్గా హూ ఇస్ ద పర్సన్, ఎవరు అవైలబుల్గా ఉంటారు, ఎవరు మంచి అతను వాళ్ళని చూస్ చేసుకుంటాం కానీ పార్టీని బట్టి కాదండి. పని చేయగలుగుతారు లేదా, మా పని చేయగలుగుతారా అనేది ముఖ్యం కాదు. అతను మంచి అతను, యువకుడు అయినా ఇంకెవరైనా మంచిగా పనులు చేసేటోళ్ళకే ఇస్తాం ఎవరైనా. ఈ కాలనీ మొత్తం కూడా ఆల్ థింగ్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరు ఉన్నారు. అందుకని ఒక మంచి అతన్ని ఎన్నుకుంటారు ఎప్పుడైనా. కరెంటు ఉంటుందా పోతుందా? కరెంట్ అంటే అప్పుడప్పుడు పోతుంది, నార్మల్ గా అప్పుడప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది అంత పెద్ద ప్రాబ్లం ఏమి కాదు కానీ నార్మల్ గా పోతున్నాయి. వాటరు గత 10 సంవత్సరాల నుంచి లేదు, ఈ మధ్య కొంచెం ఏమో అయింది కానీ అధిక వర్షాల వల్ల అని చెప్పారు. అది కూడా మనం వేచి చూడాలి కదా, ముందే చెప్పొద్దు. చూస్తున్నాం అది కూడా, మరి ఏమవుతుందో తెలియదు. కొంచెం కాలనీ సమస్యలు ఏమున్నాయి ఓవరాల్ గా మీ డివిజన్ కావచ్చు? డ్రైనేజ్ చేస్తే బాగుంటది. అభివృద్ధి పనులు అయితే చేయాలండి. డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది, ఊకే నిండిపోయి అవి ఉన్నాయి. ఒక వాటర్ వచ్చి మొన్నటి నుంచి కొంచెం ప్రాబ్లం అవుతుంది, అది చేపించుకుంటాం. ఉన్నాయి కొన్ని యూత్ కూడా కొన్ని ఉన్నాయి పర్సనల్ గా, అవి కూడా అడిగి మేము చేపించుకోవాలని చూస్తున్నాం అన్ని. ఓకే, థ్యాంక్ యూ.